మళ్ళీ వైజాగ్ చర్చల్లోకి వచ్చింది. అంటే జగన్ వస్తేనేమో వైజాగ్ రాజధానిగా ప్రకటిస్తా అన్నారు. కానీ అదంతా రివర్స్ అయ్యి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి అమరావతి కొనసాగుతుంది. ఇప్పుడు వైజాగ్లో ఎలా ఉంటుంది పరిస్థితి? రేట్లు అలానే ఉన్నాయా స్టేబుల్గా, లేకుంటే వైజాగ్లో కూడా ఏమన్నా మార్పులు చేర్పులు? ఇది చాలా, నేను వైజాగ్లో పుట్టి పెరిగాను కాబట్టి చూశానండి. ఎవ్రీ ఇయర్ 2 times వెళ్ళి వస్తాను నేను, జస్ట్ నా నేటివ్ ప్లేస్ కాబట్టి. ఈ 5 సంవత్సరాల్లో మిగతా అమరావతిలో తగ్గినంత అక్కడ తగ్గలేదండి. ఒకటి. రెండోది, వైజాగ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ స్టేబుల్ ప్లేయర్, కన్సిస్టెంట్ ప్లేయర్ అంటారు క్రికెట్లో. కన్సిస్టెన్సీ అంటే ప్రతి మ్యాచ్లో కూడా 150 ఇప్పుడు విరాట్ కోహ్లీ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కదా, కొడుతుంటారు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాలో. సో ఇక్కడ ఏమో వైజాగ్లో ఏమైందంటే అంత అప్స్ చూడలేదు, అంత డౌన్ లేదు, రేట్లు ఏం తగ్గిపోలేదు. అమరావతి జగన్ గారు ఉన్నట్టు కూడా రేట్లు ఏం -0కి వెళ్ళలేదు, అమరావతిలో వెళ్ళాయి. బికాస్ క్యాపిటల్కి ఎగినెస్ట్ ఉంది. ఇప్పుడు వైజాగ్ ఆయన హయాంలో, ఈయన హయాంలో కూడా వైజాగ్ వాజ్ హైలైటెడ్. ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే నేను ఫైనాన్స్. ఇప్పుడు వైజాగ్ ఏంటంటే సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. మీకు హైదరాబాద్కి లేని వస్తువులు, విషయాలు అక్కడ వైజాగ్లో ఉన్నాయి. వైజాగ్లో బిగ్గెస్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, పోర్టు, డాక్యార్డు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, హార్బర్, ఇవన్నీ. అంటే మనకన్నీ లేవు. మనకు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇండస్ట్రీ నాకు తెలిసి మన దగ్గర లేవు. సో వైజాగ్కి ఇట్ హెస్ బీన్ ఏ స్టేబుల్ మార్కెట్, కన్సిస్టెంట్ ప్లేయర్. ఎవడు వచ్చినా ఎవరు రాకపోయినా దాని పని అది చేసుకుంటూ పోతుంది, చట్టం దాని పని, వైజాగ్ పని చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. మనకి వాళ్ళు మేజర్ డిఫరెన్స్ హ్యూమిడిటీ, సీ పక్కన ఉన్నా ఒకటి హ్యూమిడిటీ. బట్ అదర్వైజ్ సిటీ డయామీటర్ చాలా తక్కువ ఉన్నా, మనంత ఎక్స్టెన్షన్ లేకపోయినా ఇప్పుడు అటు భీముల వైపు పెరగవచ్చు. ఆనందపురం, తగరపల్స, శ్రీకాకుళం, ఇటు ఎస్కోట, దేవరాపల్లి, అనకాపల్లి అన్నీ కూడా మనంత డిస్టెన్స్ ఉండదు అక్కడ. ఇప్పుడు అనకాపల్లికి వెళ్ళాలంటే 1 hour డ్రైవ్. సో ఇప్పుడు మనం ఓఆర్ ట్రిపుల్ అంటే 1 hour ఈజీ డ్రైవ్ చేస్తాం. సో ఓఆర్ఆర్ పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఆ పాయింట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మన సంగారెడ్డి, చౌటుప్పల్, కడతాల్ ఎట్లయితే పాయింట్స్ ఉన్నాయో మన RRRకి, అట్లా ఓఆర్ఆర్ కూడా కొన్ని పాయింట్ ఫిక్స్ చేస్తారు. ఇంకా మనకు ఫిక్సింగ్ అవ్వలేదు. ఫిక్సింగ్ అయితే మాత్రం డెఫినెట్గా మనకు ఒక ఐడియా వస్తుంది. వైజాగ్ వరకు నాకు తెలిసి ఏమి ఇబ్బంది పడవలసిన లేదు. ఇప్పుడు నాడు నేడు ఎప్పుడు కూడా వైజాగ్లో స్టేబుల్గా పెరుగుతుంది రేట్లు. ఇప్పుడు మన చంద్రబాబు హైప్ బాగా పెరిగిపోలేదు, జగన్ ఉన్నాడు పడిపోలేదు. నాకున్న ఇన్నర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ద్వారా వైజాగ్లో ఉన్నాడు ఎక్కువ దెబ్బతినలేదు. అంటే వేరియేషన్స్, వేవ్ లెంత్ అని ఉంటుంది ఇట్లా ఫిజిక్స్లో. సో వేరియేషన్ ఇట్లా మన హార్ట్ అటాక్ వచ్చినట్టు ఏమవుతుంది, ఇలా వెళ్ళి తక్కువ పడిపోతుంది. అట్లా లేదు, ఈక్వల్గా. ఇప్పుడు ఈసీజీ బాగుందంటే ఈక్వల్గా ఉంటుంది బీట్, హార్ట్ బీట్. అట్లా వైజాగ్ హార్ట్ బీట్ కామన్గానే ఉంది నాకు తెలిసినంత వరకు. సో వైజాగ్లో పెట్టుకున్న వాళ్ళు పెద్ద నిర్ణయాలు ఎక్కువ మార్చుకోకర్లే. అంత ముందు పెరిగింది, ఇప్పుడు పెరుగుతుంది, రాబోయే వాళ్ళు ఇంకొంచెం స్పీడ్ పెరగవచ్చు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద అది ప్రూవ్ అయ్యి అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయితే దిస్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ విల్ గో అప్, ద రేట్ ఆఫ్ ప్రైస్ అప్రిషియేషన్ విల్ గో అప్. సో హ్యాపీగా పెట్టుకోవచ్చు అక్కడ. గత 15 రోజుల నుంచి హైదరాబాద్ మార్కెట్ డమాల్ అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున థంబ్నెయిల్స్ తోటి కొన్ని ఛానల్స్లో అయితే కూడా పెడుతూ ఉన్నారు. నిజంగా హైదరాబాద్ మార్కెట్ ఏదన్నా ఒడిదొడుగులు ఎదుర్కొంటుందే? అమరావతి మళ్ళీ స్పీడ్ పెరిగిన తర్వాత అసలు ఇక్కడ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? నేను చాలాసార్లు చెప్పానండి, మీడియా వాళ్ళు ప్రో అండ్ ఎగెనెస్ట్ ఇద్దరు కాదులేండి. మీరు అదే కొంతమంది సపోర్ట్. ఇప్పుడు అందరికీ తెలిసింది ఈనాడు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది అందరికీ తెలిసింది, మనం మాట్లాడుకోకర్లేదు. సో ఏ ఛానల్ వాళ్ళు ఎవరు ఇప్పుడు మనకున్న 100 ఛానల్ ఉన్నాయంటే సగం మంది అటు ఉంటారు, సగం మంది, అది సహజం, తప్పులేదు. ఇప్పుడు అటుపక్క ఉన్న వాళ్ళు మన గవర్నమెంట్ పోతే వాళ్ళు ఆఫీసులు కూడా డిపాజిట్లు కలిపి ఆఫీసులు మూసుకుంటారు కొంతమంది ఛానల్స్. సో నేను అనేది ఏంటంటే ఏది ఏమైనా నేను చాలా పాజిటివ్ థింకింగ్ మనిషిని. అమరావతి 100%, లేకపోతే ఏపీలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, టైం పడుతుంది. తెలంగాణ ఆల్రెడీ టాప్ గేర్లో ఉంది. ఎన్ని ఏపీలు వచ్చినా, ఎన్ని మిగతా ఒరిస్సాలు వచ్చినా, ఎన్ని కర్ణాటకలో వచ్చినా హైదరాబాద్ని ఎవడు టచ్ చేయొద్దు. అల్లు అర్జున్ గారు ఏదో డైలాగ్ అంటే, నేను టచ్ చేస్తే బ్లాక్ బస్టర్ అయిపోద్దని. సో మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందంటే ఆల్రెడీ దూకుల్లో ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, రాజశేఖర రెడ్డి దగ్గర నుండి, మిగతా వాళ్ళు వచ్చిన, ఈవెన్ కేసీఆర్ గారు వచ్చిన దగ్గర కూడా, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికంటే స్పీడ్కి వెళ్దాం అనుకుంటున్నాడు. అయితే ఆ గ్రోత్ రేటు ఒక 10%, 15% మాత్రం వేరియేషన్ ఉంది, మిగతా 85% ఆర్ స్టేబుల్. అండ్ ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినంత మాత్రంలో ఏపీలో రియల్ ఎస్టేట్ పెరగడం ఖాయం. ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది, 100% ఫేక్. అంటే దేశం మొత్తం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇక్కడే ఎంక్వైరీలు చేస్తారు, మంచి ల్యాండ్ ఎక్కడ దొరుకుతుందో చూస్తూ ఉంటారు దేశంలో ఉన్న అందరూ. కానీ అమరావతి చుట్టుపక్కల మనం తీసుకున్నామంటే గత 15 రోజుల నుంచి కేవలం ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాల ప్రజలు మాత్రమే అక్కడ రేట్ల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు.
ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంటే మిగతా వాళ్ళు అంటే బయట నుంచి వేరే స్టేట్ల నుంచి చాలా తక్కువ మంది వస్తున్నారని చెప్పి వినిపిస్తున్నమాట ఒక పాయింట్. రెండోది వచ్చేసి ఎన్ఆర్ఐలు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో సొంత ఊర్లు ఆ చుట్టుపక్కల మ్యాక్సిమం ఐటీ ఎంప్లాయీస్ అయితే ఆ లొకేషన్లో ఉండేవాళ్ళు అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మీరు మేజర్గా తెలుసుకోవాల్సింది, తెలంగాణ ఒక పాయింట్ ఇందాక డమాలను హాఫ్లో కంప్లీట్ చేయలేదు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాలు ఎందుకు అవ్వదంటే ఇండియాలో 29-30 రాష్ట్రాలు ఉన్నాయి. ఎస్, కరెక్ట్. ఓకే, ఏపీ అనేది ఒక పర్సంటేజ్. మన తెలంగాణలో పెట్టిన వాళ్ళు ఏపీ నుండి నేను చెప్పాను 10-15% ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు, 1-2% బట్ తెలంగాణ పెట్టేవాళ్ళు ఏపీ వాళ్ళతో కాకుండా నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సింగపూర్, మలేషియా, యూకే, యుఎస్. సో ఎంటైర్ వరల్డ్ అంతా కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. సో ఎన్ని వచ్చినా కొంత, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారండి, మీరు ఎన్ఆర్ఐస్ ఎంతమంది, అందరూ ఏపీ వాళ్ళే కాదు కదండి, ఇండియాలో చాలామంది ఉన్నారుగా. సో ఒక పోర్షన్, ఒక భాగం వెళ్తుంది, దాని షేర్ పోగొట్టుకుని షేర్ వెనక్కి వెళ్తుంది, ఎక్స్ట్రా షేర్ ఏమి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 50 లక్షలు 4 కోట్లు పెడితే మీరు కొంటారా? నిన్న మొన్నటి వరకు 50 లక్షలు ఎవడు కొనేవాడు కాదు, ఇప్పుడు 4 కోట్లు చెప్తున్నారు, లేదా 3 కోట్లు చెప్తున్నారు, మీరు కొంటారా? కొనలేరు. సో హైప్ అనేది జరుగుతుంటుంది మార్కెట్లో. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్కి ఒక 5 రూపాయలు రేటు పెంచాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు సార్, ఫీలర్ 9 రూపాయలు పెంచుతామని మార్కెట్లో వదులుతారు, కావాలని వదులుతారు. ఎందుకు? అపోజిషన్ డ్యూటీ ఉండాలి కదా. మరి అపోజిషన్లో ఏం చేస్తున్నారు, తిని పడుకుంటాను అనుకుంటా, అట్టట్లా పెంచుతారు 9 రూపాయలు, మీరు టూ హై, నథింగ్, మేక్ ఇట్ 2 రూపీస్ 3 రూపీస్ అంటారు. సరే మీరు అంటున్నారు కమిటీ వేస్తారు, దానికి ఒక జడ్జో లేకపోతే బెంచ్ ఉంటుంది, 3 సభ్యులు వేసి ఒక 9 రూపాయలు కాదు 4 రూపాయలు 4.5 పెంచుతున్నాం అంటారు. వాడి కోరిక, మొదటి ఇనిషియల్ కోరిక అదే. సో రూమర్స్ వేరు, ఫీలర్స్ వేరు, హ్యాపెనింగ్స్ వేరు. నేను మళ్ళీ బ్యాక్ వస్తాను, రిజిస్ట్రేషన్ జరగడం ఇంపార్టెంట్. మీరు మార్కెట్లో రేట్ కోట్ చేసేవాడిని నమ్మకండి, కోట్ చేస్తారండి. ఇప్పుడు కోకాపేటలో 100 కోట్లు అన్నది, పక్కన 5 కోట్లు 50 కోట్లకు అమ్ముకున్నారు. అది జరిగిందా? లేదు. కోకాపేటలో ఆ నలుగురు అని ఒక సినిమా ఉంది, రాజేంద్ర ప్రసాద్, ఆ 4 కంపెనీలు కొన్నాయి. అక్కడ వేరే కంపెనీ ఏమనుకున్నా మీకు ఇష్టం ఉంటే చెప్పండి. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు చుట్టుపక్కల ఏమైందంటే, అక్కడ నేను చాలాసార్లు చెప్పాను, మన కోకాపేటలో 500 ఎకరాల దాకా హెచ్ఎండిఏ ల్యాండ్ ఉంది. దాని చుట్టూ కొన్ని 10,000, 20,000 ఎకరాలు తక్కువ రేట్లో, అంటే డిస్టెన్స్ కొద్దిగా మేబీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డయామీటర్లో 10,000, 20,000 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఏం చేసినట్టు అక్కడ వరకు 10 కోట్లు ఉన్నది, 30 కోట్లు 40 కోట్లు చేసి అక్కడ 100 రూపాయలు అమ్ముతున్నాడు, నేను 30 కోట్లకి ఇస్తున్నాను. పీపుల్ హ్యావ్ బీన్ లూటెడ్. ఇప్పుడు ఒక బిల్డర్ పేరు చెప్పను, ఒక బిల్డర్ బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అన్నిట్లో, 33% డిస్కౌంట్ అని చెప్పాడు, రైట్? అక్కడికి వెళ్తే కస్టమర్ ఫూల్ అవుతాడు, పక్కనోడు రేట్ ఎక్కువ, నాది ఆడికంటే 33% తక్కువ ఉన్నాను, ఈయన రేటు తగ్గలేదు. నీకు అర్థమవుతుందా? 10 రూపాయలకి అమ్ముతున్నాడండి, 33% డిస్కౌంట్ ఇస్తున్నాను రండి అని 25 కిలోమీటర్ దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పక్క ప్రాజెక్ట్ 13 రూపాయలు అమ్ముతున్నాడు, నేను 10 రూపాయలకి అమ్ముతున్నాను. అది ఎంతవరకు కరెక్టు? సో మెనీ థింగ్స్ విల్ హ్యాపన్. చట్టం దాని పని చేసు. ఇంటెలిజెంట్ బయ్యర్ విల్ హ్యావ్ టు గో. ఈ మీడియాలోను కొంతవరకు కరెక్ట్ ఉంటాయి, మీడియాలో వీ హ్యావ్ టు అప్రిషియేట్ కొన్ని కానీ కొన్ని చాలా ఫేక్ కూడా ఉంటాయి. మన ఎవరు కేటీఆర్ గారు రిజైన్ చేసాడని పెట్టాడు, ఆయన పవర్లో ఉన్నాడు, యూట్యూబ్లో వ్యూస్ కోసం పెట్టాడు, తర్వాత చూస్తే ఏం లేదు అక్కడ. సో కొన్ని పెడుతుంటారు, బట్ కొంత క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. సో వీ హ్యావ్ టు సీ ఏ మిక్స్డ్ ఒపీనియన్. సో ఎవరైనా రేట్లు పెరిగాయంటే బ్లైండ్గా వెళ్ళకుంటే నా సజెషన్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఎ ఫస్ట్ టైం బయ్యర్ ఆర్ సెకండ్ టైం బయ్యర్, ప్లీజ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. విల్ హ్యావ్ ఎ డే టు. ఇప్పుడు నాకు డే ఇన్ డే అవుట్ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇన్ని వీడియోలు మాట్లాడడం, ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంతమంది పబ్లిక్ ఉపయోగపడుతుందో మీకు తెలుసు. సో మాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఎవ్రీ డే మన వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు. ఎవ్రీ రోడ్, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, వికారాబాద్ హైవే. సో మాకు ఇన్ఫర్మేషన్. సో మీరు 1-2% ఇవ్వాలి, లేదా కన్సల్టెన్సీ ఛార్జీలు కట్టాలని రిస్క్ తీసుకోకుండా కోట్లు లాస్ అయిపోతున్నారు.